తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధాని అని మనం చెప్పొచ్చు. 10 ఏళ్ళు ఆయన దేశానికి చేసిన ఏదైతే సేవ ఉందో మరవలేనిది. నిన్న రాత్రి ఆయన మరణం నిజంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పొచ్చు తెలుగు ప్రజలను. ఎస్పెషల్లీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవ్వడానికి ఆయన ముఖ్య పాత్ర వహించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన జీవిత చరిత్ర గురించి మనం తీసుకున్నా, ఆయన దేశానికి చేసిన సేవల గురించి మనం మాట్లాడుకున్నా ఎనలేనివి. ఒకసారి ఆయన దేశానికి చేసిన సేవల గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి మనం ఇంకొకసారి ఈరోజు మనం వాడుతున్నటువంటి మన మొబైల్ ఫోన్స్ కావచ్చు, మనం మాట్లాడుతున్న డివైసెస్ కావచ్చు, మనం మాట్లాడుతున్న టెక్నాలజీ టెలికమ్యూనికేషన్స్ కావచ్చు, అదేవిధంగా కంప్యూటర్ రంగంలో కావచ్చు, ఈ సాఫ్ట్వేర్ రంగాలు కావచ్చు, ఈరోజు మనం పొందుతున్నటువంటి చాలా రకాల కంఫర్ట్స్కి బహుశా మన భారతదేశంలో ఆద్యుడిగా, ఒక ఆర్థిక సంస్కరణ నిపుణుడిగా చెప్పాలంటే మన్మోహన్ సింగ్ గారి పేరే ప్రధానంగా వినిపిస్తుంది. అటువంటి మహానుభావుడు అకాల మరణం చెందడం అనేది నిజంగా చాలా బాధ కలిగించింది. వారిని ఒకసారి మనం గుర్తు చేసుకొని, వారు భారతదేశానికి చేసినటువంటి సేవలు, వారి ద్వారా వారు మన మధ్య ఈరోజు లేకపోయినా వారు మనకు అందించినటువంటి అనేక సేవలను ఈరోజు మనం పొందుతున్నాం. సో డెఫినెట్గా వారి గురించి మనం చర్చించుకోవాలి, వారి గురించి మనం కొంత సమయాన్ని కేటాయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఉష గారు. ప్రధానంగా ఒక బ్లూ కలర్ దస్తర్, తెలుపు రంగు గడ్డం, మృదుభాషి, మితభాషి, మౌనముని అని చెప్పుకోవచ్చు. దాన్ని దస్తర్ అంటారు. పంజాబీస్ కట్టుకున్నటువంటి టర్బైన్ దస్తర్ అంటారు 6. ఆ దస్తర్ కట్టుకొని తెల్లని గడ్డంతో చెరగని చిరునవ్వు మీద మీడియా మిత్రులు ఎంత కఠినమైన ప్రశ్నలు వేసినా, ఎంత తికమకపడే ప్రశ్నలు వేసినా, ఏ రకంగా సందిగ్ధావస్థలో పెట్టే ప్రశ్నలు వేసినా తను మాత్రం చెక్కు చెదరక ఆ మృదు స్వభావంతో ఉన్నటువంటి ఒక మేరు నగధీరుడు, ఒక మేరు పర్వతం అని చెప్పుకోవచ్చు మన్మోహన్ సింగ్ గారు. ఎందుకంటే ఆయన భారతదేశానికి 2004 నుంచి 2014 వరకు సుమారుగా 10 సంవత్సరాల పాటు, అంటే ఒక సుదీర్ఘకాలం, అప్పటి వరకు జవహర్లాల్ నెహ్రూ గారు మాత్రమే మనకి 16 సంవత్సరాల సుమారుగా 17 సంవత్సరాలు, కొన్ని డేస్ తక్కువగానే 17 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత పివి నరసింహరావు గారు హయాం తర్వాత సుదీర్ఘకాలం చెప్పాలంటే నెహ్రూ గారి తర్వాత అత్యంత సుదీర్ఘకాలం భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు, మోహన సింగ్ గారు. ఎందుకంటే అందరి మనసును కూడా ఆయన అలా మోహనంగా పొందారు కూడా, మన మనసులను కూడా ఒక ప్రధానమంత్రిగా. ఎందుకంటే ఆ సమయంలో భారతదేశం 1990 నాటికి భారతదేశ పరిస్థితులకి మనం ఒక్కసారి నెమరు వేసుకోగలిగితే, భారతదేశం అటు నిరుద్యోగంతో ఎటువంటి సంస్కరణ లేకుండా ఆర్థికంగా భారతదేశ యొక్క ద్రవ్యోల్బణం ఎక్కడికో పెరిగిపోయి, సమకాలీన ప్రజలకి తిండి అంటే ఆహార పానీయాలు కూడా అందుబాటులో లేనటువంటి అత్యంత క్లిష్టంగా ఉన్నటువంటి 1990s. బహుశా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికంటే ఈనాటి యూత్కి తెలియకపోవచ్చు, కానీ ఆనాటి ఒకసారి మన పేరెంట్స్కి అడగలిగితే వాళ్ళు చెప్తారు ఎంతటి భారతదేశం, ఎంత ఎక్కడ చూసినా నో వేకెన్సీ బోర్డుతోటి భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ అంటే తెలియకుండా నిరుద్యోగానికి కేర్ ఆఫ్ అడ్రస్గా భారతదేశం ఉన్నటువంటి సమయంలో 1990లో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత పివి నరసింహరావు గారికి ఈయన ఆర్థిక మంత్రిగా ఉండి ఆయన చేసినటువంటి సంస్కరణలు, ఒక విధంగా చెప్పాలంటే ప్రధానమంత్రిగా వారు చేసినటువంటి సేవల కన్నా ఒక ఆర్థిక శాఖ మంత్రిగా వారు చేసినటువంటి సేవలు మాత్రం ఇప్పటికీ కూడా ఆ ఫలాలు మనం పొందుతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసినట్టు 6 సంస్కరణలు అంటే రూపాయి అంటే ముఖ్యంగా ట్యాక్సులు బాగా పెరిగి ఉన్నాయి. ట్యాక్సులను తగ్గించడం కానీ, రూపాయిలో కోత విధించడం కానీ, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో కానీ, విదేశీ మారక ద్రవ్యపు నిల్వలు పంపించడం, అదేవిధంగా విదేశీ పెట్టుబడులను భారతదేశంలోకి ఆహ్వానించి భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు ఇన్ని రకాల ఇంత కంఫర్ట్స్ మనం ఈ భారతదేశంలో పొందుతున్నామంటే అప్పుడున్నటువంటి ఆయన తీసుకున్న సంస్కరణలు మాత్రం డెఫినెట్గా ఉన్నాయనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన యొక్క చరిత్రలోకి, ఆయన యొక్క బాల్యం, ఆయన ఎడ్యుకేషన్ సిస్టంలోకి మనం వెళ్ళగలిగితే అత్యంత పేద కుటుంబం నుంచి పంజాబ్ అంటే అవిభాజ్య పాకిస్తాన్ అంటే అప్పుడు ఇంకా పాకిస్తాన్ ఇండియా విడిపోయినటువంటి ఆ భారతదేశంలో, అంటే అప్పటికి 1932 పుట్టారు. సెప్టెంబర్ 26, 1932లో ఇప్పుడున్న పంజాబ్ ప్రావిన్స్లో ఆయన జన్మించి ఆ ఊరికి సరైన ఆహార సౌకర్యాలు కానీ, వాటర్ సదుపాయాలు కూడా లేనటువంటి అత్యంత ఒక మారుమూల పల్లెలో పుట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారు అక్కడ నుంచి మరలా ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చి అక్కడ తను చదువుకొని ఇక్కడ నుంచి తన యొక్క మాస్టర్స్ డిగ్రీని కేంబ్రిడ్జ్కి వెళ్ళారు. అయితే కేంబ్రిడ్జ్లో ఉన్నప్పుడు వీళ్ళ యొక్క అమ్మాయి అంటే ధమన్ సింగ్ అని వీళ్ళ డాక్టర్ కూడా ఒక బుక్ రాశారు. ఆ బుక్లో ఈయన యొక్క బాల్యం ఎలా గడిచింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటని కూడా మనం తెలుసుకుంటాం. ఆయన ఎక్కడ చెప్పుకోలేదు. ఆ బుక్ ద్వారా మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, ధమన్ సింగ్ గారు మాట్లాడినటువంటి ఆ రాసిన బుక్ ప్రకారం అప్పటికి మినిమం లండన్లో చదువుకునేటప్పుడు కేంబ్రిడ్జ్లో చదవాలంటే ఖచ్చితంగా ఎవ్రీ మంత్ 600 pounds అవ్వాలనుకుంటే కేవలం అప్పుడు స్టేట్ గవర్నమెంట్ మాత్రం ఒక 160 pounds మాత్రమే ఆ యూనివర్సిటీ అందజేస్తున్నప్పుడు మిగిలిన ఫండ్కి లేక సబ్సిడీ కోత ద్వారా వచ్చినటువంటి అమౌంట్స్ ద్వారా ఆయన అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ సబ్సిడీ బియ్యం అంటారు, వాటి ద్వారా తీసుకుని రేషన్ తెచ్చుకొని ఆయన మరలా అత్యంత బీదరికం నుంచి బయలుదేరి
అదేవిధంగా మళ్ళీ ఆయన ఆక్స్ఫర్డ్కి వెళ్ళి అక్కడ ఆక్స్ఫర్డ్లో ఆయన డిలీట్ చేసి కంప్లీట్గా ఒక ఫైనాన్షియల్ ఒక ఎకనమిస్ట్గా కంప్లీట్ చేసుకున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి రావడం. వచ్చిన తర్వాత ఆయన అంచెంచెలుగా ఒక్కొక్క మెట్టుకు దిగుతూ 1990 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్గా పనిచేశారు. 1919 తర్వాత ఈయన పివి నరసింహ గారు ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఆయన చేపట్టిన సంస్కరణలు ఇమీడియట్గా పివి నరసింహ ఆయన తీసుకొని తన యొక్క ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన పక్కన పోస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన చెలరేగిపోయారు అనమాట. భారతదేశం అప్పుడు కటిక దారిద్ర్యాన్ని అనిపిస్తున్న భారతదేశాన్ని తన సంస్కరణల ద్వారా భారతదేశంలో ఈరోజు అనేక రూపకల్పనలు చేశారు. ఎన్నో సంస్థలను భారతదేశంలోకి తీసుకొని రావడం జరిగింది. దీని మీద కొంతమంది విభేదిస్తారు, కానీ ఆనాటికి ఆ రకంగా ఆయన చర్యలు తీసుకోకపోతే భారతదేశం ఈరోజు ఇంకా వెనుకబడి ఉండేది. దాని తర్వాత మళ్ళీ 1990 తర్వాత ఐకే గుజరాల్ గారు ప్రధానమంత్రిగా అయ్యారు. 99లో జరిగిన ఎలక్షన్స్లో ఈయన ప్రధానంగా చాలా సపోర్ట్ చేశారు. అంటే 19 ఎలక్షన్స్లో కూడా ఓడిపోయారు. తర్వాత 2004 ఎలక్షన్స్లో అంటే 2004లో వచ్చిన ఎలక్షన్స్లో ఈయన రావడం జరిగింది. అయితే అప్పటికి సోనియా గాంధీ గారు, ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారి యొక్క మిస్సెస్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారికి పూర్తిగా ప్రధానమంత్రి అవుతారు అనుకున్న సందర్భంలో తనకున్నటువంటి వ్యక్తిగత కారణాలు, అదేవిధంగా ఇటలీ యొక్క పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తిగా చాలామంది అప్పుడు మేధావులను యాక్సెప్ట్ చేయనప్పుడు కొన్ని కారణాంతరాల వల్ల, దానికోసం చెప్పడం ఒక పెద్ద ఎపిసోడ్ అవుతుంది, సోనియా గాంధీ గారు రాని సందర్భంలో ఇమీడియట్గా ఆ ప్లేస్ని ఫిల్ఫిల్ చేశారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా 2004లో రావడం జరిగింది. ఈయన 2004లో ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఈయన చేసినటువంటిది ప్రధానంగా ఏం చెప్తారంటే, ఈయన సోనియా గాంధీ గారికి అత్యంత విధేయుడిగా పనిచేశారు. ఏ చిన్న పనులు కావాలన్నా సోనియా గాంధీ గారితో టోటల్ పవర్స్ ఉండేవి. మన్మోహన్ సింగ్ గారి దగ్గర పవర్స్ మాత్రం ఏమీ లేకుండా ఈయన మాత్రం జస్ట్ ఒక చెంచాగిరి చేసేవారు. ఈ పదం తప్పైన సబ్జెక్ట్ టు ద కరెక్షన్ అలానే మాట్లాడుకుండేవారు. అప్పటి ఉన్నటువంటి అలాంటి విమర్శలు ఉండేవి ఆయన మీద. ఈయన మన్మోహన్ సింగ్ గా ఉండేవారు. ఏ చిన్న డెసిషన్ తీసుకోవాలనుకున్నా కంప్లీట్గా సోనియా గాంధీ గారి ప్రతి కంట్రోల్లో ఉండేవారు. ఇటువంటి సందర్భాల్లో 2004లో ఈయన ఒక ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఈయన తీసుకున్నటువంటి కొన్ని సంస్కరణలు కానీ అవి కానీ కొంత విమర్శనాత్మకంగా కూడా జరిగింది. అయితే ఈయన ఒక అత్యంత రాజకీయ నాయకుడు కాదు. హీఈస్ జస్ట్ ఓన్లీ ఎడ్యుకేషనిస్ట్, ఎకనమిస్ట్ ఈయన. కానీ పరిపూర్ణం చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడు కాకపోవడం వల్ల రాజకీయ ఎత్తుగళ్ళు వేయడంలో ఈయన మాత్రం కొంతవరకు విఫలం చెందారు. ఈయన ఆర్థికవేత్తగా చెందినటువంటివి ఈయన చేసుకోలేకపోయారు. అయితే 2004లో ఎన్నికైన తర్వాత విదేశీ ఒప్పందాల విషయానికి అయితే ముఖ్యంగా అప్పటికి భారతదేశం ఉన్నటువంటి అణుసాంకేతికత, అంటే న్యూక్లియర్ వెపన్స్ సంబంధించి అమెరికాతో ఈయన ఒడంబడికలు చేసుకోవడంతో కొంత విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అంటే అమెరికాతో అంటే న్యూక్లియర్ అంటే అణు విభాగానికి సంబంధించి సాంకేతికత విషయానికి వచ్చినట్లయితే కొంత వెనుకబడతలు ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈయన అమెరికాతోటి ఒప్పందాలు చేసుకున్న తర్వాత భారతదేశం కొంత సపోర్ట్ చేయడం జరిగింది ఆ టైంలో. అయితే ఈయన తీసుకున్నటువంటి ఏదైతే ట్రీట్ ఒడంబడికలు ఉన్నాయో, అమెరికాతో జరిగిన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు విమర్శనాత్మకంగా గోచరించాయి ఆ సందర్భంలో అమెరికా యొక్క విదేశాంగ విధానం సంబంధించి. దీని మీద ఎదుర్కొన్నప్పుడు కూడా ఈ రోజు ఈ మాత్రమే న్యూక్లియర్గా డెవలప్ అయ్యామంటే ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి కొన్ని చర్యలు మాత్రం డెఫినెట్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ తర్వాత 2004 నుంచి 2009 వరకు జరిగిన తర్వాత 2009లో మరలా ఎలక్షన్స్ అయినాయి. 2009 ఎలక్షన్స్లో కూడా మరలా కాంగ్రెస్ పార్టీ అంటే కూటమి విజయం సాధించింది. ఇక్కడ మాత్రం ముఖ్యంగా 2009లో వచ్చినటువంటి ఈయన మరలా పవర్లోకి వచ్చిన తర్వాత తన కింద ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేసేటువంటి అనేక కుంభకోణాలకి ఈయన మాత్రం ప్రత్యేక సాక్షిగా అయిపోవడం, ఎవరు ఏం చేస్తున్నా ఈయన మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడం అనేది మౌనం అనేది చాలా మంచిది. కానీ కొన్ని సందర్భాల్లో ఈయనకి మళ్ళీ చుట్టుకుంది. ముఖ్యంగా బొగ్గు కుంభకోణానికి వచ్చినట్లయితే 2015లో కోర్టు నుంచి ఈయనకు సమన్స్ కూడా రావడం జరిగింది. కోర్టు ముందు ఈయన ఒక దోషిగా కూడా నిలబడడం జరిగింది. 2015లో ఈయన ప్రధానమంత్రిగా దిగిన తర్వాత ఈయన కోర్టు ముందు కూడా ఈయన ఎదుర్కోవడం జరిగింది, కోర్టు యొక్క సమన్స్ను కూడా. ఆ సందర్భం చెప్పడం జరిగింది, నా కింద ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏం చేసినా మౌనంగా ఉండడమే నాకు చాలా పెద్ద బ్రహ్మాస్త్రం, అది ఆ వెపన్ నాకు అదే, నేను తెలిసినా నేను ఏమి చేయలేకపోతున్నాను అని చెప్పి అత్యంత మృదుభాషగా ఉన్నటువంటి పేరు పొందినటువంటి ఈ సందర్భంగా ఆయన చెప్పుకోవచ్చు. ఇంకా కాకుండా ఎల్కే అద్వానీ గారు ప్రధానంగా ఈయన ఒక రాజకీయ నాయకుడిగా పనికిరాడు, కేవలం ఒక ఎడ్యుకేషన్ అంటే ఫినాన్స్ మినిస్టర్గా పనికొస్తారు తప్పించి ఈయన ఒక రాజ్యాంగవేత్తగా ఒక రాజకీయ నాయకుడిగా ఈయన పనికిరారని చెప్పి ఎల్కే అద్వానీ గారు చాలా గట్టిగా పరుషంగా కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ప్రధానంగా 92 తర్వాత వచ్చిన రామజన్మభూమి ఇట్లాంటి సంఘటనలో భారతదేశం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలకి మన్మోహన్ సింగ్ గారు కొంతవరకు కంట్రోల్ చేశారని చెప్పవచ్చు. భారతదేశంలో ఈ యొక్క సామరస్య ధోరణి కానీ అదేవిధంగా విదేశాంగ విధానాలు కావచ్చు, భారతదేశం ఉండే పట్టణ నగరీకరణ సాంకేతిక విధానాలు వీటన్నిటి కూడా మన్మోహన్ సింగ్ గారు తీసుకునే విధానాలు చాలా వరకు దోహదపడ్డాయని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు. కానీ ప్రధానంగా 2014లో వచ్చిన ఎలక్షన్స్ ఏంటంటే ఈ భారతదేశం అనేక కుంభకోణాలు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి, అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కడే కాదు, కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు అంటే ఆ మొత్తం అన్ని పార్టీ లెఫ్ట్ పార్టీలు అన్ని కూడా సపోర్ట్ చేయడంతో కూటమి ప్రభుత్వ నేతగా ఈయన ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈయన టైంలో జరిగిన అనేక కుంభకోణాలు, కొన్ని వందల కుంభకోణాలు జరిగాయి, చిన్న కుంభకోణంతో సహా పెద్ద కుంభకోణాలు. ఆ కుంభకోణాల ఫలితమే 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం. అదే సమయంలో నరేంద్ర మోడీ గారు బీజేపీ ఇమీడియట్గా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని పవర్లోకి రావడం. బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు ఉన్నారు. కానీ
కానీ ఇక్కడ విషయం ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు అటు ఇందిరాగాంధీ అంటే గాంధీ కుటుంబానికి ఎంత విధేయుడిగా ఉండేవారో ప్రజల పక్షాన కూడా ఆయన అన్ని సందర్భాల్లో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కరోనా సమయం వచ్చినప్పుడు ఆయన ముఖ్యంగా 3 సూచనలు చేశారు. భారతదేశం అత్యంత దయనటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఎదుర్కొంటుంది, దీనికి సూచన చేయమని చెప్పి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన 3 ప్రశ్నలు చెప్పారు. ముఖ్యంగా ప్రత్యక్ష నగదు ఏదైతే ఉందో డైరెక్ట్గా పబ్లిక్ అమౌంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అదేవిధంగా వ్యాపార సంస్థలకు కూడా కొంత ప్రోత్సాహకాలు ఇస్తే చాలా వరకు వ్యాపారస్తులు మళ్ళీ భారతదేశం ఒక గాడిన పడే అవకాశం ఉంటుంది. మూడోది ప్రధానంగా ఆర్థిక సంస్కరణలు మళ్ళీ తీసుకొని రావాల్సిన అవసరం భారతదేశంలో ఉంది. ఎవ్రీ 30 yearsకి ఒకసారి భారతదేశంలో మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి మేము 92లో చేసిన సంస్కరణలు మళ్ళీ 2024-20 వచ్చేసరికి కొన్ని మార్పులు చెందుతున్నాయి. కాబట్టి భారతదేశంలో మళ్ళీ ప్రధానంగా ఆర్థిక సంస్కరణలు తీసుకోవడం వల్ల భారతదేశ వ్యవస్థ అనేది మళ్ళీ ఒక గాడిన పడే అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు ఇన్ని రకాలుగా ఇన్ని సదుపాయాలు ఇన్ని కంఫర్ట్స్ అటు రోడ్డు కావచ్చు, రైల్వేస్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ పరంగా కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ఈ సిస్టమ్స్, టెలికమ్యూనికేషన్స్ ఈరోజు మా తరం ముఖ్యంగా 90sలో మేము చదువుకునే టైంకి ఇప్పుడున్నటువంటి మా పిల్లల తరానికి వచ్చేసరికి ఇన్ని కంఫర్ట్స్ అనిపిస్తున్నారంటే ఆ రోజు పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అంటే పార్టీలను మనం పక్కన పెట్టగలిగితే ఆ రోజు ఆయన తీసుకునే ఇనిషియేటివ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా విదేశాంగ విధానం అన్నది ఏదైతే ఆయన తీసుకున్నారో ఆ విదేశాంగ విధానం అన్నది ఈరోజు ఆ ఫ్రూట్స్ అని అనిపిస్తున్నారు. ఈరోజు ఆ రోజు మాకు ఆ ఫ్రూట్స్ అందలేకపోయినా ఆ ఫ్రూట్స్ అనేవి మళ్ళీ 2005, 2010, 2015లో ఆ ఫ్రూట్స్ అనేవి ఇప్పుడు జనరేషన్ కంప్లీట్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో మళ్ళీ అటువంటి మహానుభావుడు భారతదేశం మళ్ళీ పుడతారంటే డెఫినెట్గా ఆ ప్లేస్ మళ్ళీ ఎవరు కూడా మళ్ళీ ఫిల్ఫిల్ చేయలేటువంటి ఒక ప్రత్యేక స్థానం మన్మోహన్ సింగ్ గారికి భారతదేశ యొక్క చరిత్రలో ఆయనకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ మహానుభావుడికి ఈ వేదిక ద్వారా మరొకసారి ఆయనకి నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.